ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. విష్ యూ హ్యాపీ క్రిస్మస్. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. ఆమెన్, హల్లెలూయా. ప్రభువు జననమును గూర్చి యేసేపుకు దూత స్వప్నమందు తెలియజేసిన సంగతి లేఖనములలో ముందుగానే వ్రాయబడి ఉన్నది. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో యెషయా గారితో యెహోవా దేవుడు పలికిన మాటలు: ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని యెహోవా దేవుడు క్రీస్తు పుట్టకముందు యెషయా గారితో మాట్లాడి ఉన్నారు. లోకరక్షకుని జననం లేఖనముల నెరవేర్పుకై జరిగింది. క్రీస్తును ఆధారం చేసుకొని ప్రతి చరిత్ర వ్రాయబడి ఉన్నది. లోకరక్షకుడు నరావతారిగా జన్మించి మన పాపముల నుండి విడిపించుటకు, నశించిపోవచున్న ప్రజలందరినీ రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించి ఉన్నారు. ప్రియ సహోదర సహోదరి, మరియ గర్భమున పరిశుద్ధాత్మ వలన ప్రభువైన యేసుక్రీస్తు జన్మించినారు. మరియమ్మ పరిశుద్ధాత్మ వలన గర్భం దాల్చి ఉన్నది. సృష్టికర్త అయిన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే. లోకరక్షకునికి జన్మనిచ్చిన తల్లిదండ్రులైన యేసేపు మరియమ్మలు దేవుని మాటలకు విధేయత చూపించినారు, లోబడినారు. మరి నీవు నేను దేవుడు చేసే ఆశ్చర్యక్రియలను, అద్భుత కార్యములకు లోబడి ఉండాలి. మరి నీవు నేను దేవుని మాటకు విధేయత చూపిద్దామా? యేసేపు మరియమ్మలు లోకరక్షకుని జన్మనిచ్చి ధన్యులైనారు. కావున ప్రతి ఒక్కరూ ఈ క్రిస్మస్ పండుగ రోజున యేసయ్య జననం గూర్చి సంతోషంతో ఆనందంగా జరుపుకుంటూ దేవుని వాక్యమునకు లోబడి ఉందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాం తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారి యేసయ్య, మీకు స్తోత్రములు. ఈ క్రిస్మస్ పండుగ రోజున ప్రతి ఒక్కరూ సంతోషించి ఆనందముగా పండుగ జరుపుకునేలా మీ కృప ఉంచండి. వాక్యం ద్వారా తెలియజేసిన విధముగా యేసేపు మరియమ్మలు దేవుని యొక్క మాటకు విధేయత చూపించిన విధముగా మేము కూడా విధేయత కలిగి ఉండేలాగా మీ కృప ఉంచండి. ఉద్యోగము లేని వారికి ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని వారికి వివాహములు జరుగులాగా మీ కృప ఉంచండి. గర్భఫలము లేని వారికి గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలాగా మీ కృప ఉంచండి. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి, స్వస్థపరచండి. గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి, బాగు చేయండి. శారీరక బలహీనతతో బాధపడే వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్నా యేసు నామములో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక. కన్నీటిలో ఉన్న వారి కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి. దుఃఖంలో ఉన్న బిడ్డలను వాదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. ఈ క్రిస్మస్ పండుగ రోజున ప్రతి ఒక్కరూ సంతోషంతో ఆనందంగా పండుగ జరుపుకునేలా మీ కృప దయచేయండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే వారిగా చేయండి. పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరు పర్యంతము మీ కృపా కాపుదల దయచేయండి. కారుల్లో ప్రయాణించే వారిని కాపాడండి. బస్సుల్లో ప్రయాణించే వారిని కాపాడండి. రైళ్లలో ప్రయాణించే వారిని కాపాడండి. నౌకల్లో ప్రయాణించే వారిని కాపాడండి. విమానాల్లో ప్రయాణించే వారిని కాపాడండి. ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే వారిని కాపాడండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. God bless you.